పెద్ది మూవీ గురించి నా స్టైల్లో చెప్పాలంటే పెద్ది ఆట మారింది, పెద్ది ఆట ఆడే తీరు మారింది, పెద్ది పట్టుదల నిలబడింది అండ్ పెద్ది సంకల్పం గెలిచింది. ఫైనల్గా పెద్ది ఉండే ఊరికి పేరొచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీకి ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా యాడ్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో అదే పెద్ది మూవీ. ఒక ఈవెంట్లో బుచ్చిబాబు సనా చెప్పినట్టుగా మీరు వన్స్ సినిమాలో స్టార్ట్ చేస్తే మీరు రామ్ చరణ్ని చూడరు అండ్ పెద్ది క్యారెక్టర్ని మాత్రమే చూస్తారు అండ్ పెద్ది క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారని చెప్పాడు. ఎస్, ఆఫ్ కోర్స్ మీరు సినిమా చూడడం స్టార్ట్ చేస్తే పెద్ది క్యారెక్టర్కి మీరు ఇన్వాల్వ్ అవుతారు అండ్ పెద్ది క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. అండ్ మీరు రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలో చూసినట్టుగా 6 పాటలు 6 సాంగ్స్ కామెడీ ఇలాంటి ఏం ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోవద్దు. అండ్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది. సో రామ్ చరణ్ యాక్టింగ్ కోసం ఈ సినిమా వెళ్ళి చూడొచ్చు, ఇది మాత్రం షూర్. అండ్ ఏఆర్ రెహమాన్ కూడా తన రెగ్యులర్గా కాకుండా ఈ సినిమాకి కొంచెం కొత్తగా కమర్షియల్ హంగులతోటి ఈ సినిమా సాంగ్స్ కొట్టాడు. అండ్ రామ్ చరణ్ తన గ్రేస్ గాడ్గా ఈ సినిమాలో డ్యాన్స్ మాత్రం ఎరగతీశాడు. సో ఈ సినిమాకి ఇంకో విషయం చెప్పాలి అంటే పెద్ది తన ఊరు కోసం పోరాడాడు అండ్ ఒక భారతీయుడిగా కూడా పోరాడాడు. జై హింద్.